క్రియేషన్స్ ప్రెజెంట్స్ శ్రీ అక్కినేని నాగార్జున గారి బెస్ట్ విషెస్తో చునియా గారు డైరెక్టర్గా, అనూప్ రూబెన్స్ గారు మ్యూజిక్ అందించిన సినిమా పడేసావి. ఈ సినిమా హీరో కార్తిక్ రాజు, హీరోయిన్ నిత్యా శెట్టి అండ్ శామ్. సో కార్తిక్ రాజు గారి సెకండ్ సినిమా, హీరోయిన్స్ ఇద్దరు ఇంట్రడ్యూస్ అవుతున్నారు. సో పడేసావి మూవీ ఆడియో లాంచ్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, గెస్ట్లందరికీ, మీడియా వాళ్ళందరికీ, ప్రతి ఒక్కరికి హార్టీ వెల్కమ్. ఇప్పుడే విచ్చేసినటువంటి మన కింగ్ నాగార్జున గారికి హార్టీ వెల్కమ్. హార్టీ వెల్కమ్ టు యూ సార్. వెరీ హ్యాపీ టు సీ యూ హియర్. చూసావా అందం అని విర్రవీగావు కదా. వచ్చాడండి, వచ్చాడు, అందరికి మారిపోయారు. సో మనం లేట్ చేయకుండా ఇంకా సాంగ్ లాంచ్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ సాంగ్ వినాలనిపిస్తుంది పడేసావి మూవీలో. ఆశ పడేసావిలో ఫస్ట్ పాట ఆశ. నాకు అదే ఆశ ఫస్ట్ పాట ఎలా ఉంటుందో అని. ఆ సాంగ్ ని లాంచ్ చేయవలసిందిగా పి జయ గారిని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. జయ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. గట్టిగా బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాడ్స్ అండి. పడసవే ఫస్ట్ సాంగ్ లాంచ్ ఆశ. చునియా అంటే నాకు చాలా జల్సీ. నేను ఎవరి దగ్గర పని చేయాలనుకున్నానో అలాంటి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దగ్గర, నాగార్జున దగ్గర నుంచి వచ్చింది. తను ఎప్పుడో డైరెక్టర్ అవ్వాలి, బట్ నౌ నాగార్జున గారి ప్రోత్సాహంతో డైరెక్టర్ అయింది. అనూప్ నాకు మంచి ఫ్రెండు, ద బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ ద ఇండస్ట్రీ. సో ది బెస్ట్ మ్యూజికల్ హిట్ అవ్వాలి పడేసావే. ప్లస్ కార్తిక్ రాజు చాలా మంచి పెద్ద హీరో అవ్వాలని. అండ్ మై బెస్ట్ విషెస్ టు ఆల్ ద టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మై హార్టియెస్ట్ విషెస్ డెఫినెట్గా చాలా మంచి డైరెక్టర్, గొప్ప డైరెక్టర్ చునియా అవ్వాలని. చునియా పెద్ద డైరెక్టర్ అయితే నేనే ఎక్కువ సంతోషపడతాను. ఇట్స్ ఎ స్ట్రెంగ్త్ టు అవర్ ఉమెన్ వరల్డ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ అనూప్ రూబెన్స్ గారి మ్యూజిక్ ఎంత సూపర్గా ఉంటుందో ఈయన సాహిత్యం చేస్తే అంతే సూపర్గా ఉంటుందండి. అండ్ ఈ సినిమాకి అన్ని పాటలకి సాహిత్యం అందించింది అనంత్ శ్రీరామ్ గారు. సో ఆయన యుఎస్లో ఉన్నారు కీరవాణి గారి ఈవెంట్లో. కానీ అక్కడి నుంచి మనకు ఒక మెసేజ్, ఒక వీడియో బయట పంపించారు. ఆ వీడియో బయట మీ అందరి కోసం. తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. కాలానుగుణంగా కొన్ని మాటలకు అర్థాలు మనం మార్చుకుంటూ ఉంటాం. ఉదాహరణకి కెవ్వు కేక అంటే అద్భుతం అని ఇప్పుడు మారిపోయింది. అలాగే ఎంత బాగా చెప్పావు అని చెప్పడానికి ఏమన్నా చెప్పావా అని అంటున్నాం. ఇలా యూత్ మనకి పదాలను అర్థాలు మారుస్తూ ఉంటారు, అవి మనకి వాడుకలోకి వస్తూ ఉంటాయి. అలా ఈ మధ్యకాలంలో మారిన పదం పడేసావి. పడేసావంటే 10 సంవత్సరాల క్రితం అయితే ఏదైనా వస్తువు బల్ల నుంచి పడేసాను, లేకపోతే మనిషి నడుస్తున్న మనిషిని కాళ్ళు అడ్డు పెట్టి నేల మీద పడేసాను, ఇలా వాడేవాడు. ఇప్పుడు అబ్బాయి అమ్మాయికి నచ్చేలా చేసిన, అమ్మాయిని అబ్బాయికి నచ్చేలా చేసిన, ఒకరికొకరు ఇంప్రెస్ అవ్వడం అంటే పడేసేయడను పడేసిందను అనుకుంటున్నాను. దాన్నే అద్భుతంగా డైరెక్టర్ చునియా గారు ఆ నాడిని బట్టి, యూత్ నాడిని బట్టి పడేసావే అన్న ఈ పేరుని ఖరారు చేశారు. ఆ పేరుతోనే ఇది విజయవంతమైన చిత్రం అవుతుందని చెప్పి ప్రజల్లోకి ఒక చిన్న మాట వెళ్ళింది. దానికి తగ్గట్టుగానే సినిమా చాలా అందంగా రూపుదిద్దుకుంది. ఒక సున్నితమైన కథాంశాన్ని తీసుకుని వినోదాన్ని మేళవించి 3 ముఖ్యమైన పాత్రల్ని ఆధారంగా చేసుకుని తీసిన అందమైన ప్రేమ కథా చిత్రం. అందమైన ప్రేమ కథా చిత్రం అని ఎప్పుడైతే అనుకున్నారో ఖచ్చితంగా దానికి మధురమైన సంగీతం వస్తుంది. ఆ మధురమైన సంగీతానికి ఆధునిక పోకడలను జోడించి మంచి బాణీల్ని అనూప్ రూబెన్స్ గారు నాకు అందించడం జరిగింది. అనూప్ గారు ఇచ్చిన ఆ బాణీలకి, చునియా గారు ఇచ్చిన సన్నివేశాలకి నా వంతు ప్రయత్నం నేను ఈ సినిమాలో చేశానని అనుకుంటున్నాను. ఎందుకంటే ఏమాయి చేసేవే చిత్రం తర్వాత మళ్ళీ అలా పూర్తి స్థాయి ప్రేమ కథా చిత్రం, ఈ భావోద్వేగాలతో ముడిపడి ఉన్న చిత్రం మళ్ళీ నాకు ఎక్కువ దొరకలేదు. సీతం వాకిట్లో సినిమాలు చెట్లు లాంటి సినిమాలు మంచి పాటలు దొరికినా కానీ అవి కుటుంబ కథా చిత్రం అవడం వల్ల మళ్ళీ ఏమాయి చేసేవే తరహాలో రాయడానికి అవకాశం ఈ పడేసావే చిత్రం ద్వారా నాకు కలిగింది.
ఏమై చేసేవే ఆకరక్షం వే పడేసేవిలో ఆకరక్షం వే కాబట్టి ఇది హిట్కి ఒక వే అని నేను అనుకుంటున్నాను. వే అంటే దారి. ఆ దారిలోనే విజయవంతమైన చిత్రాల దారిలోనే పడేసేవే నడుస్తుందని భావిస్తున్నాను. ఇందులో ముఖ్యంగా ఇటు రావే అన్న పాట కానీ, పతాక సన్నివేశంలో వచ్చే నీకు నువ్వే అన్న పాట కానీ, ఇవి కొద్దిగా నా వయసుకి కాస్త ఎక్కువ బాధ్యత ఇచ్చినా కానీ ఆ బాధ్యతని బరువులా భావించకుండా సవాల్గా స్వీకరించి ఆ పాటలను రాయడం జరిగింది. అది ఆ సవాల్లో కూడా ఎవ్వరికీ అర్థం కాని పదాలని ఉపయోగించకుండా చిన్న చిన్న పదాలతో ఆ సినిమా యొక్క సారాంశాన్ని చెప్పడానికి ప్రయత్నించాను. నా ప్రయత్నాన్ని ప్రోత్సహిస్తూ నేను రాసిన ప్రతి మంచి లైన్కి మెచ్చుకుంటూ నాకు మరింత ఉత్సాహం ఇచ్చిన చునియాకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎంతైనా చెప్పుకోవాల్సిన అనూప్ గారి ట్యూన్స్ గురించి. ఆయన బాణీలు నన్ను గనక స్ఫూర్తి ఇచ్చి ఉండకపోతే, నాకు గనక స్ఫూర్తి ప్రేరణ ఇచ్చి ఉండకపోతే మంచి సాహిత్యం వచ్చేది కాదు. అతని కృషిని కూడా ఈ సందర్భంగా కొనియాడాలి. ఈ పాటను విని ఆస్వాదిస్తూనే సినిమా చూసి ఆనందిస్తారని తెలుగు ప్రేక్షకులు మరోసారి కోరుకుంటూ, ఈ పాటల విడుదల కార్యక్రమానికి అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో నేను ఉండడం వల్ల రాలేకపోతున్నాను. అందుకు మన్నించమని కోరుకుంటూ ఈ పాటల్ని, ఈ సినిమాని కూడా విజయవంతం చేస్తారని ఆశిస్తూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అనంత్ శ్రీరామ్ గారు. 6 పాటలు కూడా అనంత్ శ్రీరామ్ గారే సాహిత్యం అందించారు. సెకండ్ సాంగ్ ఆఫ్ పడేసావే అనూప్ రూబిన్స్ గారి కంపోజిషన్ లో సెకండ్ సాంగ్ లాంచ్ చేయవలసిందిగా ఇండస్ట్రీ టాప్ మోస్ట్ సినిమాటోగ్రాఫర్స్ చోటాకి నాయుడు గారు అండ్ ఎస్ గోపాల్ రెడ్డి గారిని స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే వైజాగ్ రాజు గారు చాక్లెట్ బాక్స్ తో వాళ్ళకి స్వాగతం పలకాల్సిందిగా కోరుకుంటున్నాం. గోపాల్ రెడ్డి గారు నన్ను చెప్పమన్నారు సెకండ్ సాంగ్ లాంచ్ చేయండి అని. సో గోపాల్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి సెకండ్ సాంగ్ లాంచ్ చేయండి. కంగ్రాచులేషన్ సునియా. ఇంకా మాట్లాడండి సార్. సార్ మాట్లాడాలి సార్. సార్ మిమ్మల్ని ఎవరు పడేశారు సార్? ఇది చెప్పాలి సార్. చోట గారు పడేశారు సార్. కాలు అడ్డం పెట్టి పడేసాడు కాదు సార్. అంటే ఏ అమ్మాయి అయినా లవ్ కదా. లవ్ సార్. లవ్ సార్. రాజమండ్రిలో మీ మిస్సెస్ మిమ్మల్ని పడేశారా, మీరు ఆవిడని పడేశారా? షూటింగ్కి వెళ్ళి పడేశారు గోపాల్ రెడ్డి గారు. నాకు తెలిసిన కథ ఏంటంటే, సూపర్ సార్. ఇప్పుడు మా ఇద్దరిని పడేస్తున్నారు మీరు యాంకరింగ్ చేసి. షూటింగ్ వెళ్ళారు. ఆ షూటింగ్ జరిగిన ఇంట్లో వాళ్ళ మిస్సెస్ని చూశారు. అయ్యో. అక్కడి నుంచి మన చిన్నప్పుడు బీట్ వేసుకుంటా ఉంటాం కదా, అచ్చా అలా బీట్ వేసి అనుకుంటున్నారు సార్. చెప్పారు, నాకు తెలీదు, తప్పు అయితే క్షమించండి. ఆవిడే పడేస్తుందంట. ఆవిడే నన్ను పడేసిందండి. ఉన్నారా, వచ్చారా? ఓకే, ఇది కనుక్కుందాం రేపు మనం డీటెయిల్గా కనుక్కుందాం సార్. సార్ నేనా? మీ విషెస్. నేను నా భార్యను పడేసాను. ఓకే. ఆవిడ టీవీ సీరియల్, ఆవిడ ప్రొడ్యూసర్, కెమెరామెన్కి వెళ్ళాను. ఫస్ట్ టైం వింటున్నా సార్ ఒక హస్బెండ్ వైఫ్ని పడేయడం. ఎప్పుడు వైఫే హస్బెండ్ని పడేస్తుంటుంది. నేనే పడేసాను. అవునా సార్? 100%. ఇండస్ట్రీలో ఎవరైనా మిమ్మల్ని పడేశారా? ఆవిడ పడేసిన తర్వాత నాకు ఇండస్ట్రీలో ఛాన్సులు ఎక్కువ వచ్చినాయి. అక్కడ పడడం వల్ల ఇండస్ట్రీలో ఛాన్స్ వచ్చాయి. దాని తర్వాత నాగార్జున గారిని పడేశా. వావ్. నన్ను పెద్ద కెమెరామెన్ చేసింది నాగార్జున గారు. సూపర్. అలాగే రాఘవేంద్రరావు గారిని పడేశా. అక్కడే చున్ని మా సినిమాకి ఫస్ట్ టైం అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసింది. ఓకే. సో అలా అందరిని చాలా మందిని పడేసాను ఇండస్ట్రీలో నేను. మిమ్మల్ని మీ ఆవిడ పడేశారు, మీరు వీళ్ళందరినీ పడేశారు మీ టాలెంట్. సరే, అలాగే అనుకుందాం కాసేపు. ఓకే సార్. చునియా, చాలా బాగున్నాయి సాంగ్స్ చూశాను. ఆల్రెడీ సినిమా గురించి మీ వాళ్ళు అందరూ చెప్పారు. నాగార్జున గారి హ్యాండ్ గోల్డెన్ హ్యాండ్. ఆయన బ్యానర్లో, ఆయన సపోర్ట్లో, అంటే నువ్వు కూడా ఆయన బ్యానర్లో వచ్చిన డైరెక్టర్స్ లాగే నువ్వు పెద్ద డైరెక్టర్ అవుతావు. గాడ్ బ్లెస్ యూ. అనూప్, యూ రాక్స్. ఆల్ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్స్లో నాగార్జున గారి ఫిల్మ్ అన్నీ నువ్వు చేస్తున్నావు, సూపర్ హిట్లు ఇస్తున్నావు. డే బై డే ది బెస్ట్ ఆడేస్తున్నావు. ఆల్ ద బెస్ట్, గుడ్ లక్. తర్వాత సాంగ్స్ చూస్తుంటే బ్యాక్గ్రౌండ్ అంత బాగుంది. ఆర్ట్ డైరెక్టర్ పురుష్ చాలా బాగా చేసావు. ఆర్ట్ డైరెక్టర్ పురుష్ ఉన్నాడు, నాకు తెలియదు ఇక్కడ. ఓకే కన్నా, నువ్వు ఎంత బాగా చేసేస్తే మా పని ఏం చేయాలి ఇప్పుడు? మేమేమైపోవాలి? కన్నా చాలా బాగా చేసావు కెమెరామెన్గా. కన్నానే ఇప్పుడు ఈ విషయం ఎత్తాలా వద్దా? ఇప్పుడు కన్నా ఎవరు? ఈ సినిమా కెమెరామెన్ ఎవరు? కన్నా ఒకసారి నీటి వస్తే బాగుంటుంది. నువ్వు ఎవరిని పడేసి నేను అడుగుతాను. రారా.
సూపర్ సార్. త్వరగా రా, ఫాస్ట్గా రా. సార్ అయితే Active గా మిస్సెస్ ఉండాలి. సార్ మిస్సెస్ కన్నా కూడా రావాలా సార్ అయితే? ఉండు, కంగారు పడదు. కన్నా ఒకసారి నీ భార్య నువ్వు పడేసావు, నీ భార్య నిన్ను పడేసిందా? చునియానే నన్ను పడేసింది. అయితే ఆవిడ ఒకసారి పిలు, ఒకసారి పిలు కన్నా. చునియా. అలా కాదు, ఇంట్లో ఎలా పిలుస్తావు అలా పిలు. ఇంట్లో ఇంత గట్టిగా పిలవను. చునియా 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 ప్లీజ్. ఇప్పుడు పడేయమంటారా ఏంటి సార్? లేదు, నన్నైతే అంటే దీనికి సాక్ష్యం మా గురువు గారు రాఘవేంద్ర గారు. So all love stories start with director Garu. So our love story also started with him.